మార్కో కెరియర్స్ అంటే ఏంటి? ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేదా విజిటర్స్ కానీ అబ్రాడ్కి వెళ్ళాలి అంటే వన్ స్టాప్ సొల్యూషన్ గా మార్కో కెరియర్స్ అనేది ఉంటుంది. మార్కో కెరియర్స్ ద్వారా విద్యార్థులకు కరెక్ట్ గైడెన్స్ ఉంటుంది. డబ్బులు దండిగా ఉండొచ్చు, ఏ రైట్ ప్లేస్ లో మనం దాన్ని పెట్టాము. స్టడీస్ కైనా సరే ఇప్పుడు అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయింది. మార్కో కెరియర్ సేవలు ఎవరి కోసం అంటే ది స్టూడెంట్స్ హూ వాంట్ టు షేప్ దేర్ కెరియర్స్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్. లోన్ ద్వారా వెళ్ళాలి అనుకునే విద్యార్థులకి ₹1 కూడా పే చేయక్కర్లేదు వాళ్ళు లోన్ ప్రాసెసింగ్ కి. మీరు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి చెప్పమంటే పంపించిన స్టూడెంట్స్ కి మంచి మంచి ఉద్యోగాలతో మంచిగా సెటిల్ అయి ఉన్నారండి. నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. ఈరోజు మార్కో కెరియర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుష్మా గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఏంటి ఈ మార్కో కెరియర్ సంస్థ విధి విధానాలు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుష్మా గారు. నమస్తే అండి. మార్కో కెరియర్స్ అంటే ఏంటి, దాని విజన్ ఏంటి? మార్కో కెరియర్స్ అనేది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. మేము ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి లేదా విజిటర్స్ కానీ అబ్రాడ్కి వెళ్ళాలి అంటే సో వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ వన్ స్టాప్ సొల్యూషన్గా మార్కో కెరియర్స్ అనేది ఉంటుంది. సో 3.5 years బ్యాక్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ కన్సల్టెన్సీ అండి. మీరు ఈ సంస్థను ప్రారంభించడానికి గల కారణాలు ఏమని చెప్తారు? నాకు ఈ ఫీల్డ్లో అరౌండ్ 17 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్లోనే ఆల్మోస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను. అండ్ దెన్ యూజువల్గా ఏంటంటే కన్సల్టెన్సీస్లో ఒక డిపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది. అంటే యుఎస్కి ఒకరు, నెక్స్ట్ యూకేకి ఒకరు, కెనడాకి ఒకరు, ఆస్ట్రేలియాకి ఒకరు, అలా ఉంటారన్నమాట. వెరీ రేర్గా ఉంటారు ద పీపుల్ హూ నోస్ ఆల్ ద కంట్రీస్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి. ఇలా లిమిటెడ్ నాలెడ్జ్తో మనం చెప్పకూడదు. సో ఈవెన్ మా ఆఫీస్లో ఉన్న కౌన్సిలర్స్ని కూడా మేము అలానే ట్రైన్ చేస్తాం. ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు యూకేకే పంపించాలి, యుఎస్కి పంపించాలి అని కాదు. స్టూడెంట్ వస్తే వాళ్ళ ప్రొఫైల్కి తగినట్లు వాళ్ళకి మంచి కెరియర్ ఎక్కడైతే ఉంటుందో ఆ కెరియర్ ఫోకస్డ్గా మనం అడ్వైస్ చేయాలి యాజ్ అ కెరియర్ అడ్వైజర్స్. సో అందుకని మెయిన్ ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసామండి. మార్కో కెరియర్స్ ద్వారా విద్యార్థులకు కరెక్ట్ గైడెన్స్ ఉంటుంది. బికాస్ ఇట్స్ వెరీ క్రూషియల్ పాయింట్. ఆఫ్టర్ బీటెక్ కానీ లేదంటే ఆఫ్టర్ 12th కానీ వాళ్ళు ఏది కెరియర్ చూస్ చేసుకుంటున్నారు, ఎక్కడ చదవాలి, ఫైనాన్షియల్గా ఎంత అఫోర్డ్ చేయాలి, అంటే డబ్బులు దండిగా ఉండొచ్చు కానీ ఏ రైట్ ప్లేస్లో మనం దాన్ని పెట్టాము. స్టడీస్కైనా సరే ఇప్పుడు అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయింది. సో ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తాము, ఏ కంట్రీలో స్టడీస్కి ఇన్వెస్ట్ చేస్తే మా స్టూడెంట్స్కి దానికి ఫలితం ఉంటుంది, అవన్నీ మనం కరెక్ట్ గైడెన్స్ ఇస్తామండి స్టూడెంట్స్కి. మీరు ఇతర సంస్థల కంటే ఏ విధంగా ప్రత్యేకము అని చెప్పగలుగుతారు? ముందుగా చెప్పినట్లు ఇతర సంస్థల్లో మేజర్గా డెస్టినేషన్ మేనేజర్స్ టైప్లో ఉంటాయి. ఏ కౌన్సిలర్కి అయితే ఒక యుఎస్ఏ మీద కౌన్సిలింగ్ నేర్పిస్తారు అండ్ యూకే మీద ప్రాసెసింగ్ కానీ అట్లా పర్టికులర్ కంట్రీస్కి మాత్రమే వాళ్ళకి నాలెడ్జ్ నేర్పిస్తారు. వెరీ రేర్ కన్సల్టెన్సీస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు మార్కో కెరియర్స్ లాగా ఆల్ ది కంట్రీస్ నాలెడ్జ్ ఉన్న కన్సల్టెంట్స్ దొరకడం చాలా కష్టం. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ వస్తాడు, వాళ్ళకి యాజ్ అ ఫ్రెషర్ దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. యుఎస్ కౌన్సిలర్ అంటే లేదు నా కంట్రీనే మంచిది అంటారు, యూకే కౌన్సిలర్ అంటే లేదు ఈ కంట్రీనే బెటర్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ కంట్రీ గురించి ముందుగానే పాయింట్స్ తెలిసి ఉంటాయి. కానీ బట్ ఇఫ్ ఎవరైతే కంప్లీట్ అన్ని కంట్రీస్ నాలెడ్జ్ తెలిసి ఉంటాయో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ గైడెన్స్ స్టూడెంట్కి వెళ్తుంది. ఏ కంట్రీకి వాళ్ళు వెళ్ళాలి, ఏ స్టడీస్ అయితే ఏ కంట్రీలో బాగుంటాయి, తర్వాత పోస్ట్ స్టడీ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ చెప్పగలిగితే లెట్ స్టూడెంట్స్ టేక్ ఎ డెసిషన్ అన్నది నా పాయింట్. అలాగే మాకేంటంటే గ్లోబల్ అక్రిడియేషన్ ఉందన్నమాట. అండ్ ఐసెఫ్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా కొన్ని కన్సల్టెన్సీస్కి అక్రిడియేషన్ ఇస్తారు, గుర్తింపు ఇస్తారు. అలాంటి వాటిల్లో మార్కో కెరియర్స్ ఇస్ వన్ అమాంగ్ ది కన్సల్టెన్సీస్. మీరు ఇప్పుడు ఐసెఫ్ అని అక్రిడియేషన్స్ ఏజెన్సీస్ అని గూగుల్లో కొట్టిన మార్కో కెరియర్స్ అనేది మా పేరు మీకు ఆ లిస్ట్లో దొరుకుతుందండి. మార్కో కెరియర్ సేవలు ఎవరి కోసం అంటే ఏమంటారు? ది స్టూడెంట్స్ హూ వాంట్ టు షేప్ దేర్ కెరియర్స్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్. ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో అంటే అబ్రాడ్ కంట్రీలో ఆపర్చునిటీస్ చూస్తున్నారో వాళ్ళకని నేను ఎక్కువ చెప్తాను. రాదర్ దాన్ విజిటర్స్ అన్నది అది డిఫరెంట్. అంటే జస్ట్ వెళ్ళి చూసి రావడం, దాంట్లో మా కన్సల్టెన్సీ కాకపోతే వేరే కన్సల్టెన్సీ అయినా పంపిస్తారు. బట్ వేరే వాళ్ళ కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి
మార్కో కెరియర్స్కి వస్తే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుందని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. భవిష్యత్తులో మీ సంస్థ ముందుకు వెళ్ళాలి అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి? టోటల్లీ 4 బ్రాంచెస్ అన్నది నాకు అలా ఎక్కువ పెట్టను, బికాస్ మా మిడిల్ మేనేజ్మెంట్ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. హై లెవెల్ మేనేజ్మెంట్తో అందరికీ కనెక్షన్ ఉండాలి, అప్పుడే కరెక్ట్ సర్వీస్ వెళ్తుంది స్టూడెంట్స్కి, కెరియర్ గైడెన్స్ కూడా కరెక్ట్గా వెళ్తుందని నమ్ముతాను యూజువల్లీ. సో మైక్రో మేనేజ్మెంట్ అనేది ఉండాలి కంపల్సరీ. మొబైల్ యాప్ కూడా స్టూడెంట్స్కి ఇచ్చి మార్కో కెరియర్స్లో ఒకసారి రిజిస్టర్ అవ్వగానే ప్రతి స్టెప్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళు అడగకముందే మనమే ఇన్ఫామ్ చేయాలి స్టూడెంట్స్కి. ఆ టెక్నాలజీని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. సో మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో డెఫినెట్గా ఆ సర్వీస్ కూడా స్టూడెంట్స్కి వస్తుంది. సో ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరిని రీచ్ అయ్యి మన మార్కో కెరియర్స్ ద్వారా 100 మందికి 1000 మందికి మంచి గైడెన్స్ వెళ్ళాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. మీరు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? సాధించిన విజయాలు యాజ్ అ కౌన్సిలర్గా అంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంపించిన స్టూడెంట్స్కి మంచి మంచి ఉద్యోగాలతో మంచిగా సెటిల్ అయి ఉన్నారండి. సెకండ్ వచ్చేసి మనం ఐవీ లీగ్ లాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అనేవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్ అన్నమాట. అది యుఎస్లో ఒక 8 యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఆ యూనివర్సిటీస్లో కూడా మనం ప్రాసెస్ చేసాము, స్టూడెంట్స్ అడ్మిషన్ వచ్చింది, దే ఆర్ స్టడీయింగ్ వెల్. సో అది చాలా హ్యాపీగా ఉంటుంది. మార్కో కెరియర్ని ఏ విధంగా సంప్రదించవచ్చు? మాకు వెబ్సైట్ ఉంది, www.marcocareers.com వెబ్సైట్ ఉంది. దెన్ లింక్డ్ఇన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది, అండ్ యూ కెన్ కాల్ ఎనీ టైమ్. మార్కో కెరియర్స్ హైదరాబాద్, మార్కో కెరియర్స్ విజయవాడ అని గూగుల్లో మీరు సెర్చ్ చేయగానే మీకు కాంటాక్ట్ నెంబర్స్తో సహా అప్రోచ్ అవ్వచ్చు. ఫీజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫీజ్ అన్నది డిపెండింగ్ అపాన్ ది ప్రొఫైల్ అండి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్స్ రావాలంటే డెఫినెట్లీ వీ విల్ ఛార్జ్ అరౌండ్ 10,000 మినిమం నుంచి మ్యాక్సిమం 50,000 వరకు ఛార్జ్ చేస్తాము. టైఅప్ యూనివర్సిటీస్ కానీ యూకే యూనివర్సిటీ, ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ ఇవన్నీ మేము ఫ్రీగానే ప్రాసెస్ చేస్తాం. స్టూడెంట్స్ ఫ్రీ ప్రాసెసింగ్ ఉంటుంది. మార్కో కెరియర్లో లోన్ ద్వారా వెళ్ళాలి అనుకునే విద్యార్థులకి బ్యాంక్ లోన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు? బ్యాంక్ లోన్స్ ఏంటంటే మనం ఫస్ట్ రాగానే స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ, వాళ్ళ పేరెంట్స్వి కానీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అంటే ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్తో పాటు ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కూడా 2 ఒకటేసారి జరుగుతాయండి. మన దగ్గరే వెండర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ తను డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఈవెన్ దెన్ ₹1 కూడా పే చేయక్కర్లేదు వాళ్ళు లోన్ ప్రాసెసింగ్కి. వన్స్ లోన్ అప్రూవ్ అయిన తర్వాత దెన్ స్టూడెంట్స్ ఏంటంటే శాంక్షన్ లెటర్ తీసుకోవడానికి బ్యాంకుకి మాత్రం పే చేస్తే సరిపోతుంది. సో లోన్ అసిస్టెంట్ కంప్లీట్గా ఉంటుంది. మీ నుండి వెళ్ళిన విద్యార్థుల నుంచి లేదంటే వారి పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది? ఫీడ్బ్యాక్ అయితే మాత్రం వెరీ సాటిస్ఫైడ్. ప్రతి ఒక్కరు అంటే లైక్ పెద్ద పెద్ద ప్రొఫైల్స్ వాళ్ళు దే ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్స్. వాళ్ళ పిల్లలంతా మన దగ్గర నుంచి ప్రాసెస్ చేసుకున్నారు. బట్ స్టిల్ వాళ్ళ ఆ టైంలో కూడా వాళ్ళ వాల్యుబుల్ టైం మన కోసం స్పెండ్ చేసి మళ్ళీ కొంతమంది అయితే ఆఫీస్కే వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటారు. కొంతమంది ఫోన్ చేసి మాకు మా అబ్బాయికి అమ్మాయికి మంచి యూనివర్సిటీలో వచ్చింది, వాళ్ళు బాగా చదువుతున్నారు అంటారు. కొంతమంది అయితే ఉద్యోగాలు వచ్చాక కూడా ఉద్యోగం వచ్చిందండి మా అమ్మాయికి మా అబ్బాయికి, దే ఆర్ వెరీ వెల్ అని చెప్తా ఉంటారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఈ కెరియర్ని ఎందుకు ఎంచుకున్నారు అంటూ మీరు ఏం చెప్తారు? జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. దెర్ ఆర్ మెనీ ప్రొఫెషన్స్, బట్ ఈ కెరియరే నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇనిషియల్గా యాజ్ అ ఫ్రెషర్ మేబీ నేను చూస్ చేసుకోండొచ్చు కానీ బట్ ఇన్ ద మీన్ టైమ్ వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ద స్టూడెంట్స్ తర్వాత నాకేమనిపించిందంటే వెరీ సాటిస్ఫైడ్ అనమాట. ఇంతమంది కెరియర్స్ మన ద్వారా వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు సెటిల్ అవుతున్నారు అంటే ఇట్స్ వెరీ మోస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కెరియర్లో. మీ కెరియర్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఛాలెంజెస్ అంటే ఎలా అంటే మాకేంటంటే ఛాలెంజెస్ ఒకరి మెంటాలిటీ ఒకరిలాగా ఉండదు, ఒక స్టూడెంట్ ఒకలాగా ఉండరు. బట్ స్టూడెంట్స్ హ్యాస్ టు బీ ఇన్ పేషెన్స్. ఎందుకంటే మనకు అడ్మిషన్ అనేది వేరే కంట్రీ నుంచి రావాలి, వీఆర్ నాట్ ప్రింటింగ్ ఇట్.
కొంతమంది ఏంటంటే అది అర్థం చేసుకోరు. మీరు చేయలేదా ఇంకా స్టార్ట్ చేయలేదా అని అడుగుతుంటారు. బట్ అదేంటంటే వాళ్ళకి వెరీ రేర్ కేసెస్లో అండి ఇలాంటి ఫేస్ చేసింది. బట్ చాలామంది అయితే అర్థం చేసుకుంటారు ఎందుకు డిలేస్ ఉన్నాయి, ఎందుకు ఫాస్ట్గా ఎలా వచ్చేసింది, ఎందుకు డిలేస్ ఉన్నాయి. మేమైనా ఏంటంటే వస్తానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం, మ్యాక్సిమం టైమే చెప్తాం అన్నమాట. మీకు ఈ టైం కల్లా మీకు అడ్మిషన్ వస్తుంది. ఇప్పుడు మార్చ్లో వచ్చింది అనుకోండి, మేము ఏప్రిల్లో లోపల వస్తుందని చెప్తాం. ఎందుకంటే దే విల్ బీ హ్యాపీ, దే విల్ బీ సాటిస్ఫైడ్. మా సర్వీసెస్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఈ యూనివర్సిటీ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఈ యూనివర్సిటీ ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేస్తామని ముందుగానే క్లియర్గా చెప్పేస్తాం. మీరు రిమోట్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కోసం ఏమైనా ప్రత్యేకంగా ప్లాన్ చేశారా? మాకు మెయిన్ రెఫరెన్సెస్ ద్వారానే స్టూడెంట్స్ వస్తూ ఉంటారండి. సో ఒక స్టూడెంట్ కానీ మన దగ్గర ప్రాసెస్ అయితే అరౌండ్ వాళ్ళ ద్వారా ఒక 10 మంది అయినా డెఫినెట్గా వస్తారు. సో అలా వాళ్ళు చెప్పినప్పుడు మేము పలానా కంట్రీలో ఉన్నాము, పలానా చాలా దూరం, హైదరాబాద్కి చాలా దూరంలో ఉన్నాము అలా ఏం అనుకోరు అనమాట. సో వాళ్ళు కాల్ చేస్తారు, డైరెక్ట్గా మనకి మాట్లాడతారు. ఆ ఫోన్లోనే వాళ్ళని మనం చూసేది లేదు, వాళ్ళు మనల్ని చూడకుండానే దెన్ దే విల్ స్టార్ట్ ది ప్రాసెస్ వితౌట్ ఎనీ హ్యాజల్ ఫ్రీగానే కంప్లీట్ ప్రాసెస్ చేసేస్తాము ఫోన్లో అండ్ ఈమెయిల్స్లో. మాకు డొమైన్ ఈమెయిల్సే ఉంటాయి, జీమెయిల్స్ అలాగ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం బయట చూస్తున్నాం ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. బట్ మనది ఏంటంటే కంప్లీట్లీ ట్రస్ట్ వర్తీనే. అండ్ మాకు మార్కో కెరీర్స్ డొమైన్ ఈమెయిల్ ఐడీసే ఉంటాయి, వాటి ద్వారానే కమ్యూనికేట్ అవుతాం స్టూడెంట్స్ని. జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసి మా రివ్యూస్ అన్నీ చూసుకున్న తర్వాతే దే విల్ స్టార్ట్ ది ప్రాసెస్. ఎంటైర్ ప్రాసెస్లో వాళ్ళు ఏ రోజు మనల్ని చూడరు, రిమోట్లోనే మనం కంప్లీట్ చేసేస్తాం అనమాట. ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఒక్కసారి మైట్ బి యుఎస్ అయితే మాత్రం ఒకసారి రావాల్సి వస్తుంది, అదర్ కంట్రీస్ అయితే మన దగ్గర రావాల్సిన కూడా అవసరం లేదు. ఎంటైర్లీ కంప్లీట్గా ఆన్లైన్లో జూమ్ సెషన్లో వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం అనమాట. మీ ద్వారా వెళ్ళే స్టూడెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇది మాదేంటంటే జాబ్స్ ప్రొవైడ్ చేసే కన్సల్టెన్సీ కాదు, మేము మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్. అడ్మిషన్స్ ఎవరైతే మన దగ్గరకు వస్తాయో వాళ్ళ ప్రొఫైల్ని మేము ఈజీగా అసెస్ చేసి కంపల్సరీ వాళ్ళకి అడ్మిషన్ వచ్చేలాగా, వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీస్లో ఒకవేళ అడ్మిషన్ రాకపోతే ఛాన్స్ తక్కువ ఉంటే మేము ముందుగానే ఇన్ఫామ్ చేస్తాం అనమాట స్టూడెంట్స్కి. ఈ యూనివర్సిటీలో మీకు ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఈ యూనివర్సిటీలో మీకు మంచిగా ఛాన్స్ ఉంటుంది. మనకి ఇప్పటివరకు అడ్మిషన్ రాలేదు అనే మాట అయితే లేదండి. వచ్చిన ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్తోని అండ్ 99% వీసాస్తో పంపిస్తాం. Recently I got my visa approved for spring 2025 from NJIT. I had no idea about what to do and how to apply, and over here Bhargavi ma'am and Sushma ma'am were my guiding light towards this really difficult process. They made this excruciating process so simple for me, and now I am able to live my dream in the USA. Hey everyone, I am Rijul Rumale and we just got an approved visa for Portugal. I'm Priya Divekant and we are going to represent our country in international competition called WCRC, World CanSat and Rocketry Championship as Team Jigyasa. I am Nene Balaprem Sagar, so we have chosen Marco Careers, so they have guided us entire this process. We strongly recommend Marco Careers. మీరు ట్రైన్ చేస్తున్న మోడల్ ఏ విధంగా ఉంటుంది? ఆఫ్లైనా, ఆన్లైనా, హైబ్రిడ్ మోడల్లో ఉంటుందా? వాళ్ళకి కొన్ని టెస్ట్లు అవసరం ఉంటుంది. ఏదర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే IELTS కానీ, టోఫెల్ కానీ, PTE కానీ అలాంటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ USA వెళ్తే ఏదర్ GRE కానీ, GMAT కానీ అలాంటి కొన్ని ఎగ్జామ్స్ రాయాలి. వాటికి మేము కంప్లీట్ ఆన్లైనే ప్రొవైడ్ చేస్తాం. ఈ ఆన్లైన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, 1-on-1 ఉంటుంది అండ్ గ్రూప్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వాళ్ళు, లేదు అంటే 1-on-1 సెషన్ వాళ్ళ కంఫర్టబుల్ టైంలో. ఇప్పుడు గ్రూప్లో అంటే వాళ్ళకి టైం సెట్ అవుతుందో లేదో, సమ్ టైమ్స్ వాళ్ళు వర్క్ చేస్తుండొచ్చు. ఇట్స్ నాట్ కంప్లీట్లీ స్టూడెంట్స్, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని కంప్లీట్లీ ఆన్లైన్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాం ట్రైనింగ్స్. మీ టీంలో ఎవరెవరు ఉంటారు? ట్రైనర్సే ఉంటారు. ఇప్పుడు సపోజ్ IELTS అనుకోండి, ఇట్స్ కంప్లీట్లీ లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అంతా ఇంగ్లీష్ మీదనే ఉంటుంది, ఒకటే ఫ్యాకల్టీ ఉంటారు. అదే GRE కానీ, SAT కానీ అయితే దాంట్లో మ్యాథ్స్ సపరేట్ ఉంటుంది, వర్బల్ సపరేట్ ఉంటుంది. కాబట్టి 2 ఫ్యాకల్టీస్ సపరేట్ ఉంటారు అన్నమాట. అంటే ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తాం, ఈ టైంకి మీకు క్లాస్ ఉంటుంది, యూ హ్యావ్ టు అటెండ్ అనేసి వాట్సాప్ మెసేజెస్ అలాగా పంపిస్తాం అన్నమాట. ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్ని ఎలా ఫాలో అవుతున్నారు? ఆబ్వియస్గా మనం సోషల్ మీడియా ఇప్పుడు
స్పెషల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అందరూ స్టూడెంట్స్ కూడా చాలా పేషెన్స్ తగ్గిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఆఫీసులకి 2-3 సార్లు కావాలంటే వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఉంటేనే పనులు అయిపోతున్నప్పుడు రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. కాబట్టి అన్నీ ఇంకా మొత్తం అంతా టెక్నాలజీ యూజ్ చేసే జూమ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, అలా ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసి మనం ముందుకెళ్తున్నాం. అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అనే విద్యార్థులకి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు? స్టూడెంట్ ఒక కంట్రీని చూస్ చేసుకోవాలి అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయండి. అవి కంపల్సరీ వాళ్ళు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆ కంట్రీ సేఫ్ కంట్రీనా కాదా, మనం చదువుకునే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉందా లేదా, తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎంత ఖర్చు అవుతుంది, ఆ చదివినందువల్ల మనకి ఎంత నాలెడ్జ్. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది డబ్బుల రూపంలోనే రావాల్సిన అవసరం లేదు, నాలెడ్జ్ రూపంలో డబ్బులు సంపాదించగలిగే సామర్థ్యం ఇచ్చినా సరిపోతుంది. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆ స్టడీస్కి మనం ఆ కంట్రీకి వెళ్తే మనకు ఆ స్కిల్స్ వస్తాయా లేదా అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే జస్ట్ చదివేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే మనకి ఇక్కడ చదివినా ఒకటే అక్కడ చదివినా ఒకటే. కొంచెం మల్టీ కల్చరల్ కంట్రీస్లో వర్క్ చేసామంటే దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా. దాని తర్వాత సెటిల్మెంట్ ఆపర్చునిటీస్, ఇది ఆప్షనల్. అంటే కొంతమంది ఏంటి, నేను వెళ్ళిపోవాలా అక్కడే సెటిల్ అవ్వాలి, మేబీ ఇప్పుడు ఉండకపోవచ్చు, తర్వాత కొద్ది రోజుల తర్వాత మేబీ వాళ్ళకి అదే కంట్రీలో ఉండిపోవాలనిపిస్తుంది. సో అప్పుడు ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా ఆ కంట్రీలో. తర్వాత ఫ్యామిలీ, నెక్స్ట్ స్టడీస్ అయిపోగానే ఫ్యామిలీ వస్తుంది కదా. సో ఆ ఫ్యామిలీస్కి సంబంధించిన స్పౌజెస్ కానీ పిల్లలకు కానీ ఆ కంట్రీలో భవిష్యత్ ఎలా ఉంటుంది. సో ఈ మెయిన్ పాయింట్స్ అన్నీ మనం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక కంట్రీని చూస్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కన్సిడరేషన్లో తీసుకుంటే వాళ్ళకు బెస్ట్ డెస్టినేషన్ దొరుకుతుందండి వాళ్ళ కెరియర్కి. మీ సంస్థ ద్వారా మన వాయు న్యూస్ వ్యూవర్స్కి చెప్పాలి అనుకుంటే ఎలాంటి సజెషన్స్ చేస్తారు? సో నేనేంటంటే స్టూడెంట్స్కి అందరికీ చెప్పేది, ఓన్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే కంటే మీరు కంపల్సరీ ఒక ఏజెంట్ని కానీ ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వండి. బట్ దట్టు ఏంటంటే ట్రస్టెడ్ ఏజెన్సీస్ని మాత్రం కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వండి. మా అన్న ఉన్నాడు, మా అంకుల్ ఉన్నారు, అలా మాత్రం డెసిషన్స్ తీసుకోవద్దండి. వాళ్ళకి మేబీ లిమిటెడ్ నాలెడ్జ్ ఉండొచ్చు. సో వాస్ట్ నాలెడ్జ్ ఉన్నది కన్సల్టెంట్స్కే, బికాస్ దే ఆర్ వెరీ కీపింగ్, దే విల్ గెట్ కంప్లీట్ అప్డేట్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీస్ డైరెక్ట్లీ. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వడం ద్వారా మీ టైం, మీ మనీ అన్నీ సేవ్ అవుతాయి. సో చూసారు కదా ఇప్పటి వరకు మార్కో కెరియర్ గురించి సుష్మా గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు. సో ఒక్కసారి మార్కో కెరియర్ని సంప్రదించండి, మీ బంగారు భవిష్యత్తుకి మార్గాన్ని సులభం చేసుకోండి.